సోషల్ మీడియా ఓపెన్ చేయగానే పచ్చళ్ళు, అలేఖ్యా పికల్స్. ఇదేనా? ఏ మీమర్స్ కి మీ అందరికి కంటెంట్ లేదా? వాళ్ళ గురించే డిస్కస్ చేస్తారా? మీకు వాళ్ళు మాట్లాడిన ఒక ఆడియోనే అర్థమవుతుంది. ఇన్ని రోజుల నుంచి ఆ అమ్మాయిలకి ఇన్ని నెగిటివ్ కామెంట్స్, బూతులు వస్తున్నాయి. ఏ ఒక్కరు అడగలేదే ఎందుకు జెంట్స్ అయ్యుండి ఇలాంటి బూతులు కామెంట్స్ పెడుతున్నారని చెప్పేసి. ప్రతి మనిషికి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది. ఆ నెగిటివ్ కామెంట్స్ చూసి వాళ్ళు ఒక్కసారిగా బర్స్ట్ అయ్యారు, ఒక రాంగ్ పర్సన్ మీద బర్స్ట్ అయ్యారు. వాళ్ళకి మధ్యది అది వాళ్ళు సారీ చెప్పుకుంటారు, వాట్ ఎవర్ ఇది చేసుకుంటారు. హూ ద హెల్ యూ పీపుల్ ఆర్? సోషల్ మీడియాలో మీరు ఎవరు అవుతారు జడ్జి చేయడానికి? ఒకళ్ళు మంచోళ్ళు, ఒకళ్ళు నెగిటివ్ కాదు, ఒకళ్ళు క్యారెక్టరైజేషన్ చేయడానికి మీరు ఎవరు అవుతారు అసలు? వాళ్ళ కర్మ వల్ల వాళ్ళ పాపం తప్పు చేస్తే పోతారు. దాన్ని పెద్ద హడావిడి చేసేసి రీసెంట్ గా కూడా ఒక డ్రమ్ లో లేడీ వాళ్ళ హస్బెండ్ ని చంపేసిందని చెప్పేసి మళ్ళీ బెంగళూరులో ఇలాంటి హరాస్మెంట్ లేడీస్ చేస్తున్నారని చెప్పేసి. లాస్ట్ ఇయర్ 53,000 లేడీస్ చనిపోయారు మెన్స్ హెరాస్మెంట్ లో. దాంట్లో మోర్ దాన్ 25% ఉన్నారు. ఎవడైనా ఒకడు మాట్లాడతాడా? లేదు. ఒక్కసారి మేల్ పర్సన్ కి ఏదో డ్రమ్ లో దొరికాడని ఏదేదో ఇదైపోతున్నారు. ఎవ్రీ టైం అయ్యి చూస్తున్నారా? వాళ్ళ లేడీస్ అయితే నేను అలేఖ్యా పికల్ వాళ్ళని సపోర్ట్ చేస్తా. ఎందుకంటే ఇన్ని నెగిటివ్ కామెంట్స్ కి వాళ్ళు ఒక్కసారిగా బర్స్ట్ అయిపోయి ఆ కామెంట్ పెట్టేసి వాళ్ళ మీద అలా తిట్టారు అని చెప్పేసి. ఇంకా స్టాప్ చేయండి ఇలాంటి. వీఆర్ నాట్ హియర్ టు జడ్జ్ ఎనీబడి. ఎవరి లైఫ్ లో వాళ్ళు బిజీగా ఉన్నారు. మీరు జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు ఒకరిని. మనం పర్ఫెక్టా కాదా అది చూసుకోండి. ఎదుటి వాళ్ళని తర్వాత జడ్జ్ చేద్దాము. థ్యాంక్ యూ.